కాపాడాడు. నేను పరిస్థితి తలుచుకొని బోరున ఏడ్చాను. ఈయన నన్ను ఓదార్చి, బాధపడకు భాగ్యం, అందరం కలిసి బతికే రోజు త్వరలోనే వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని ఓదార్చాడు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయొద్దని నాతో ప్రమాణం కూడా చేయించుకున్నాడు. నేనన్నట్టు అందరం కలిసి సంతోషంగా బతికే రోజు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని ఆలోచించే ఇలా కేసు పెట్టారు. నేను ఇలా కేసు పెడితే అది కోర్టుకెళితే కోర్టు అందరూ కలిసి బతకండి అని తీర్పిస్తుందన్న ఆశతోనే ఇలా చేశానయ్యా. కానీ నా ఉద్దేశాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. నేను తప్పు చేశానని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను. దయచేసి గోపిని వదిలేయండి అయ్యా. ఏంటయ్యా ఇది? ఈవిడ మాటలు నాకు పిచ్చెక్కిస్తున్నాయి. కలిసి బతకాలని కంప్లైంట్ ఇచ్చానంటుందేమిటి? చూసారా సార్ దీని మాటలు మీకే ఎలా ఉంటే మాకు ఎలా ఉండాలి? ఇవే మాటలు నాకు చెప్పి నన్ను ఏమార్తాలని చూసింది. నేనేం వెర్రివాడినా దీని మాటలు నమ్మటానికి? అసలు దీనికి అంతటికి వేరే కారణం ఉందిలేండి. వేరే కారణం ఏమీ లేదయ్యా. నోరు ఇవే మళ్ళీ మాట్లాడితే నేను పోలీస్ స్టేషన్ కూడా చూడను. సార్ ఇది కంప్లైంట్ ఇచ్చిందనేగా నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక వేరే ప్రశ్నలు వేయకుండా ముందు నా కొడుకును వదిలిపెట్టండి. ఏమ్మా, కన్నీళ్లు పెట్టుకుని కంప్లైంట్ ఇస్తే కరిగిపోయి అతన్ని తీసుకొచ్చాం. మీ కుటుంబ కక్షల గురించి మమ్మల్ని వెధవలు చేస్తారా? ఆడదానివి కాబట్టి సరిపోయింది, లేకపోతే మరో రకంగా ఉండేది. ఇదిగో సుబ్బారావు, వీళ్ళ దగ్గర కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నట్టుగా సంతకాలు తీసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళవే సార్, ఇప్పుడు మా అబ్బాయిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. నమస్తే సార్. పదండి. వెళ్దాం, పదండి. గోపి ఆగు. ఏంటే ఇంకా అలా చూస్తావు? వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు. వెళ్ళా. వద్దు, ఈ కాళ్ళ మీద పడ్డాలు, ఈ క్షమాపణలు ఇవేం అవసరం లేదు. మీతో సంబంధం బంధుత్వం పెట్టుకోవద్దని అర్చన నాతో ఎప్పుడో చెప్పింది. కానీ నేనే నన్ను పెంచి పెద్ద చేశారనే మమకారంతో మీ గురించి తాపత్రయపడ్డాను. అందుకు తగిన శిక్ష నాకు పడింది. ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించద్దు. వెళ్ళండి. విన్నావా? వాడు ఏమన్నాడో విన్నావా? వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి వెళ్ళినప్పుడు నన్ను కౌగులించుకుని, నాన్న నువ్వు ముందుండి కార్యం నడపాలి, వెనక నుంచి రావటం ఏమిటని కన్నీళ్లు పెట్టుకుని మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించాడే లోపలికి. అలాంటి వాడు ఇప్పుడు ఇక మీ మొహం చూపించొద్దు అన్నాడు. దానికి కారణం నువ్వేనే. నువ్వు నా పెళ్ళాం అయినందుకు ఇంకా నేను ఎన్ని అవమానాలు భరించాలో ఏమో. అయ్యో, ప్రమాణ పూర్తిగా చెప్తున్నానయ్యా, మనందరం కలిసి ఉండాలన్న ఆశతోనే నేను ఇలా కేసు పెట్టాను. కానీ మరొకటి కడుపులో పెట్టుకుని కాదయ్యా. ఇప్పుడు వాడేంటయ్యా మన మొహం కూడా చూపించొద్దంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి భగవంతుడా? నోరు మూయవే అబద్ధాలు కోరుదానా. నువ్వు ఎంత ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా నిన్ను నీ మాటలు ఎవరు నమ్మరే. వాడు మనకి సరైన శిక్ష వేశాడు. ఇప్పుడు ఏడ్చేం ప్రయోజనమే? పదా. బావగారు ఒక్క నిమిషం. ఎందుకండి వాళ్ళ నాగమంటున్నారు? నువ్వు కాస్త ఆగుతావా? చూడండి అల్లుడు గారు, మిమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా నేను మాట అంటున్నాను. దయచేసి ఆ మాటల్లోని మంచి చెడు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఆమె కంప్లైంట్ ఇవ్వటం తప్ప ఒప్ప అన్న చర్చ అనవసరం. ఆవిడ నిజంగా కలిసి ఉండాలనే ఆశతో చేసిందో, కక్ష కడుపులో పెట్టుకుని చేసిందో అనవసరం. ఆ విషయం మర్చిపోండి. కానీ ఊళ్ళో నలుగురు రేపేమనుకుంటారో కాస్త ఆలోచించండి. చెడు వ్యాపించినంత త్వరగా మంచి జనాల్ని చేరదు. దాని గురించి చర్చించరు కూడా. కానీ ఒక్క మాట అయితే తప్పకుండా అంటారండి. అదేంటంటే, ఆస్తి అంతస్తులు సమకూరాయి,
సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. కానీ కన్నవాళ్ళని పెంచిన వాళ్ళని పట్టించుకోకుండా వదిలేశారు అన్న పేరు మీరు తెచ్చుకోవటం మీకు అవసరమా? ఏంటన్నా మీరు మాట్లాడేది? అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? మేమా వీళ్ళ? అన్నీ తెలుసు కాబట్టే అంటున్నానమ్మా. మన కుటుంబ విషయాలు మనకు తెలుసు, కానీ జనానికి తెలియదు. బయటకు కనిపించే దాని గురించే మాట్లాడతారమ్మా. ఆమె ఎంత చెడు చేసిందో ఎవరికీ తెలియదు, కానీ పెంచి పెద్ద చేసిందన్నది మాత్రం తెలుసు కదా. తల్లి కాకపోవచ్చు, పిన్ని మాత్రం కాకుండా పోదు కదా. అల్లుడు గారు కూడా ఆ విషయాన్ని కాదనలేరు కదా. ఇంతకీ మీరు అనేది ఏంటండి? అల్లుడు గారు వాళ్ళకి చేయాల్సిన దానికన్నా చాలా ఎక్కువే చేశారు. అయినా ఈవిడ గారు వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టింది, ఎంత అవమానం చేసింది. పరువు బజార్న పడేసింది కదండి. ఇంకా వీళ్ళకేం చేయాలంటారు? వరలక్ష్మి, నువ్వు ఆవేశపడకు. దయచేసి నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాన్న, ఇంతకీ బావగారిని ఏం చేయమంటారు మీరు? అది కాదురా, వాళ్ళని అలాగే వదిలేస్తే ఆవిడ అన్నట్టు బావగారు డ్రైనేజీ పనులు చేయాలి. అసలు అలాంటి పనులు చేస్తున్నాడని ఆవిడ అనగానే నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయిరా. ఎలా బ్రతికినైనా ఎలాంటి పనులు చేసి బ్రతకాల్సి వస్తుంది, ఎంత బాధగా ఉంటుంది. అలాగే ఈ వయసులో ఆవిడ కూలి పనులు చేస్తుంటే ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతున్నారో చూడండి అని నలుగురు నానా రకాలుగా అంటారా. అల్లుడు గారు మంచి స్థితిలో ఉండి అలాంటి మాటలు పడటం పద్ధతిగా ఉంటుందా? అప్పుడు అల్లుడి గారికే కదా చెడ్డ పేరు వచ్చేది. ఆవిడిప్పుడు తన కొడుకులు తనని వదిలేశారని కదా కేసు పెట్టింది. ఆ కేసు నిజంగా కోర్టుకెళ్ళుంటే కలిసి బ్రతకమని అనకపోయినా నెల నెల అంతో ఇంతో వాళ్ళకివ్వమని తీర్పు చెప్పేవాళ్ళు. నేను అదే చెబుతున్నాను. దాంతో వాళ్ళు కష్టపడాల్సిన పని ఉండదు. అల్లుడు గారు నలుగురు నోళ్లలో నానే పని ఉండదు. ఏమంటారు అల్లుడు గారు? లేదు నాన్న, నాకైతే ఇది సరిగా అనిపించడం లేదు. జీవితాంతం మాకు వీళ్లతో ఎటువంటి సంబంధం వద్దు. నేను ఒప్పుకోను. బావగారు, మీ మంచితనాన్ని నేను అర్థం చేసుకున్నాను, కానీ వాళ్ళు చేసే ఏ సాయమైనా అందుకునే అర్హత మాకు లేదు. ఇంత ముద్ద వేయటానికి వాళ్ళు ముందుకొచ్చినా ఆ ముద్ద తాకే అర్హత మాకు లేదు. అందుకే వద్దంటున్నాను. ఒంట్లో ఓపుకున్నంతకాలం అంతో ఇంతో సంపాదిస్తాను. ఆపై కార్పొరేషనే ఉంది. చూడండి, అనాలోచితంగా మాట్లాడకండి. మాట్లాడినంత తేలిక కాదండి బ్రతకటం. ఊహ వేరు, వాస్తవం వేరు. అర్థం చేసుకోండి. అర్చన, నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమ్మా. అల్లుడు గారు, మీరేమంటారు? గోపి, వారు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఎంతో అనుభవంతో చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా మీ నాన్న డ్రైనేజ్ పనికి వెళ్తే నీకే తలంపుగా ఉంటుంది. చీయని విదిలించినా ఎంగిలి చేతో విదిలించాలంటారు. ఏమంటావు గోపి? మావయ్య గారు, మీరు చెప్పేది కరెక్టే. వీళ్ళకేమీ చెల్లిదన్న చెడ్డ పేరు నాకు అక్కర్లేదు. నన్ను పెంచి పెద్ద చేశారు కాబట్టి నెలకి 10,000 చొప్పున ప్రతి నెల 5వ తారీఖుకి వాళ్ళకి డబ్బు పంపిస్తాను.
అన్నయ్య వచ్చారా? బావా బావా ఏమైంది బావా? అక్క నువ్వేనా చెప్పు ఏమైంది? పద లోపలికి. అల్లుడు గారు పదండి లోపలికి. ఒక్క నిమిషం ఆగండి. చెల్లెమ్మా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? పర్వాలేదన్నయ్య, ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. అమ్మా మీరు రండి, దిష్టి తీద్దురు గాని. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి. అమ్మా ఇది కాస్త బయటపడేసిరా. అలాగే. రండి అల్లుడు గారు లోపల రండి. రామ్ మార్చనా. అర్చన నాకు ఆకలేస్తోంది, అన్నం పెడతావా? అల్లుడు గారు ముందు మీరు స్నానం చేసి రండి, అందరం కలిసి ఒకేసారి భోంచేద్దాం. అలాగేనండి. అల్లుడు గారు ఇందాక ఆ అమ్మాయి అన్నది కరెక్టే. కష్టపడి మీరు పైకి వచ్చినా అందరి కళ్ళు మీ మీదే. ఎవరి చూపు ఎలాంటిదో తెలియదు. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంట. దిష్టి తీసేశారు కదా, ఇంకంతా మంచే జరుగుతుందిలేండి. మావయ్య నాకైతే ఇది దిష్టిలో అనిపించట్లేదు, ఎవరి జాతక ప్రభావమో అనిపిస్తోంది. ఏయ్ ఏంటే మళ్ళీ ఏదో ఒక మాట అని మంట మండించాలని చూస్తున్నావు? నువ్వు నాలుక మెదిపితే చాలు, అగ్గిపుల్ల అవసరం లేకుండానే మంట రాచుకుంటుంది. అయ్యో నేనేమన్నానని అన్నిటికీ నన్నే అంటారు. కొత్తింట్లో అలా పాలు పొంగించగానే ఇలా గోపేరు పోలీసులు పట్టుకెళ్లారు. అందుకని ఎవరి జాతక ప్రభావమో ఇంటి వాస్తు దోషమో అనిపించింది, అందుకే అన్నాను. దానికి నన్ను తప్పు పడతారేంటి? ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? ఎందుకురా దాని మీద అలా విరుచుపడుతున్నావు? అదన్న దాంట్లో తప్పే ఉంది. దానికే కాదు, నా మనసులో ఉన్న మాట కూడా అదే. ఏమిటే నువ్వు అనేది? మరి లేకపోతే ఏంటండి? ఇప్పుడు జరిగింది ఏమైనా చిన్న చితక వ్యవహారమా? ఇల్లు కట్టడం అంటే చిన్నపిల్లల ఆట? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అన్నారా? పిల్లని చూసిన దగ్గర నుంచి పెళ్లి వరకు ఎంత జాగ్రత్తగా ఉండాలో, అలాగే స్థలం చూసిన దగ్గర నుంచి గృహప్రవేశం వరకు అంత జాగ్రత్తగా ఉండాలి. భూమి సరిగ్గా చూసుకోవడం, శంకుస్థాపన ముహూర్తం, దర్వాజా పెట్టే ముహూర్తం, స్లాబ్ ముహూర్తం, గృహప్రవేశ ముహూర్తం అన్నీ నామ నక్షత్రాలు పట్టి జాగ్రత్తగా పెట్టించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ముందు వాస్తు చూడాలి. అవన్నీ సక్రమంగా చేయడానికి, చేయించడానికి ఎంతో అనుభవం కావాలి. కానీ ఈ ఇల్లు అన్ని జాగ్రత్తలు తీసుకునే కట్టారా? ఇదిగో ఈ పెద్ద మనిషి ఎంతో అనుభవం ఉన్నదానిలాగా, ఇంతకు ముందేదో 5-6 ఇళ్లు ముగ్గులు పోసి కట్టించిన దానిలాగా అన్ని మీద వేసుకుని చేసింది. వీళ్ళేమో అలా చూస్తూ ఉన్నారు. ఇదిగో చివరికి ఇప్పుడు ఇలా జరిగింది. సరేనండి, జరిగిందేదో జరిగిపోయింది. మంచి వాస్తు పండితుడిని ఎవరినైనా తీసుకొచ్చి పిలిచి చూపించి అవన్నీ మంచి చెడు సరి చేసుకుంటే సరిపోతుంది. పెత్తనాలు రాగానే సరిపోదు, దాన్ని సక్రమంగా చలామణి చేసుకోవాలి. దేనికైనా అనుభవం ముఖ్యం. అది లేనివాడని నమ్మితే నిండా మునగడమే. నందిని, ఏంటది? భోజనం ముందు నుంచి అలా లేచావు? కూర్చో. చాలా అర్చన, టైర్డ్గా ఉన్నాను కదా, తినబుద్ధి కావటం లేదు. నేను వస్తాను. నందిని, ముందు కూర్చో. కూర్చో.
ఏంటమ్మా ఇది? ఎప్పుడు నీకు ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడాలి అది నీకు తెలీదా? చూడు, నందిని మొహం ఎలా మారిపోయిందో. ఆ అమ్మాయి మొహం మాడితే నన్ను గద్దిస్తావేటే? అల్లుడు గారిని పోలీసులు తీసుకెళ్తుంటే నా గుండె కొట్టుకోవడం మానేసిందే. నీకు ఆ విషయం తెలుసా? ఇదిగో జయంత్ అన్నట్టు ఏదైనా దోషం ఉందేమోనని నాకు అనిపించింది. అందుకే ఆ మాట అన్నాను. అది తప్పేనా? అర్చన, నన్ను వెళ్ళని, వస్తాను. నందిని, కూర్చో. ఏంటమ్మా ఇది? ఒక మాట మాట్లాడడానికి సమయ సందర్భం చూడవా? ఏది పడితే అది మాట్లాడేస్తావా? నాకన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఏది ఎవరికి ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. నేను ఎవరి గురించి ఆలోచించను, బాధపడను. నాకు నా కూతురు అల్లుడి సుఖ సంతోషాలే ముఖ్యం. వరలక్ష్మి, నువ్వు మాట్లాడకుండా తిను. మీరు మాట్లాడకండి. మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు మాట్లాడి తీరాల్సిందే. ఎవరో ఏదో అనుకుంటారని మౌనంగా కూర్చోమంటారా? అలా చేస్తే నష్టపోయేది మన కూతురేనండి. అయితే ఈ విషయాలన్నీ మాట్లాడాలనే మాట్లాడుతున్నావా? అయితే నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు మాట్లాడదే ఉందే? దేని గురించి మాట్లాడతావు? అదేనమ్మా, ఇప్పుడు నువ్వు అన్నావే రాశి, చక్రం, జాతకం, ముహూర్తం అని. అవన్నీ చూడకుండా మేము ఇల్లు కట్టడం వల్లే కదా మాకు ఇన్ని సమస్యలొచ్చాయి. అది తెలియని వాళ్ళు కట్టడం వల్లే కదా మాకిన్ని గొడవలొచ్చాయి. ఇప్పుడేదో వాస్తు పండితుడికి చూపించి అవన్నీ సరిచెయ్యాలన్నావు కదా, దాని గురించే నేనిప్పుడు మాట్లాడాలి. అయితే నీ ఇల్లు మాత్రం నువ్వు వాస్తు ప్రకారమే కట్టించావు కదా? నీ ఇంట్లో నీకు ఏ సమస్య లేదా? అర్చన, కొంచెం మీరు మాట్లాడకండి. ఏదైనా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా సరే మాట్లాడాల్సిందే. ఏమ్మా, నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడే నాకు పెళ్ళయింది. నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. నువ్వు హాస్పిటల్ వరకు వెళ్ళి చావు బతుకుల మధ్య పోరాడావు. నీకెన్ని సమస్యలొచ్చాయి?